ఓకే స్టూడెంట్స్, మనం ఈ ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్స్ అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనకి ఈ సీజన్స్ అనేటువంటివి ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎర్త్ మూమెంట్స్లో మనం చూసినట్లయితే మనకి రొటేషన్ అండ్ రెవల్యూషన్ రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం. రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. రొటేషన్ అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారంటే, అంటే బొంగరం చూడండి, మీరు ఆడుకునేటప్పుడు బొంగరం విసురుతారు కదా, ఆ బొంగరం తన చుట్టూ తాను గిర్రు గిర్రు తిరుగుతూ ఉంటుంది చూడండి, అదనమాట. అంటే తన చుట్టూ తాను తిరగడం, అది భూమి యొక్క ఒక మూమెంట్ అనమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది అనమాట రొటేషన్ అంటే అది. ఆ తర్వాత రెవల్యూషన్ అంటే ఏంటి? భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా భూమి తిరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా రెండు రకాలైనటువంటి చలనాలని భూమి కలిగి ఉంది. ఒకటి తన చుట్టూ తాను తిరగడం, అది రొటేషన్. రెండు సూర్యుని చుట్టూ తిరగడం, అది రెవల్యూషన్. తన చుట్టూ తాను తిరుగుతూనే మళ్ళీ సూర్యుని చుట్టూ భూమి తిరగడం అనేటువంటిది జరుగుతుంది, అది రెవల్యూషన్ అన్నమాట. ఆ విధంగా మనకి భూమి తిరగడం ఈ రొటేషన్ వలన, రెవల్యూషన్స్ వలన, అదేవిధంగా భూమి యొక్క యాక్సిస్ వలన మనకి ఈ సీజన్స్ అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. దీని గురించి మరికొంత సమాచారం ఈరోజు పాఠంలో మనం చూద్దాం. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అండ్ వై సీజన్స్ హ్యాపెన్ వెన్ వీ హ్యావ్ సమ్ పార్ట్స్ దట్ ఆర్ వార్మ్ అండ్ సమ్ కోల్డ్. అదేవిధంగా సీజన్స్ ఎందుకు వస్తాయి, అదేవిధంగా భూమిలోని కొంత ప్రాంతమేమో కోల్డ్గా ఉండడానికి, శీతలంగా ఉండడానికి, మరికొన్ని ప్రాంతాలేమో వార్మ్గా ఉండడానికి, వేడిగా ఉండడానికి కారణాలు ఏంటనేది కూడా చూడొచ్చు. అండ్ వై ఆర్ ది సీజన్స్ అపోజ్డ్ ఇన్ నార్దరన్ అండ్ సౌదరన్ హెమిస్ఫియర్. అదేవిధంగా ఈ సీజన్స్ అనేటువంటివి ఉత్తరార్ధగోళంలోనేమో ఒకలాగా ఉంటాయి, అంటే ఒకలా ఉండడం ఏంటి? ఉత్తరార్ధగోళంలో సమ్మర్ ఉందనుకోండి, దక్షిణార్ధగోళంలోనేమో వింటర్ ఉంటుందన్నమాట. అంటే నార్దరన్ హెమిస్ఫియర్లో సమ్మర్ అనేటువంటిది ఉన్నప్పుడు సదరన్ హెమిస్ఫియర్లో వింటర్, అంటే దానికి ఆపోజిట్ అనమాట. రెండు భూమి మీద ఉన్న భాగాలే. నార్త్ పోలు, నార్దరన్ హెమిస్ఫియర్ భూమి మీద ఉంది, సదరన్ హెమిస్ఫియర్ భూమి మీద ఉంది. కానీ నార్దరన్ హెమిస్ఫియర్లో సమ్మర్ అయినప్పుడు సదరన్ హెమిస్ఫియర్లో వింటర్ అవుతుందన్నమాట. అలాగే మరొక 6 నెలల తర్వాత ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు సదరన్ హెమిస్ఫియర్లో సమ్మర్ అవుతుంది, నార్దరన్ హెమిస్ఫియర్లో వింటర్ అవుతుంది. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ రివర్స్ అవుతాయి. అక్కడ సమ్మర్ వస్తుంది, ఇక్కడ వింటర్ వస్తుంది అనమాట. ఇదంతా కారణం దేనివల్ల అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ మార్పులు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. అదేవిధంగా ఈ భూమి మీద ఒక ప్లేస్లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం, మరొక ప్లేస్లో తక్కువ ఉష్ణోగ్రత ఉండడం, వీటికి కారణాలు ఏంటంటే కర్వేచర్ ఆఫ్ సర్ఫేస్ అంటే భూమి ఉపరితలం వాలుగా ఉంది. భూమి ఉపరితలం వాలుగా, చూడండి ఇక్కడ రౌండ్ షేప్లో ఉంది కదా, ఇదనమాట. ఇక్కడ చూడండి ఈ వాలు తరం మీకు కనిపిస్తుంది చూడండి, వాలు ఇంకో ఇక్కడి నుంచి ఇలా, ఇదంతా వాలే కదా, మొత్తం ఇలా వాలుగా, అంటే రౌండ్గా షేప్ ఉంటుంది కదా, ఇలా వాలుగా వెళ్తుంది అనమాట. వాలుగా మళ్ళీ ఇటు సైడు వాలుగా వెళ్తుంది. ఇదంతా కూడా ఇటు సైడ్, ఇదంతా కూడా వాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుందనమాట. అంటే భూమి వాలుగా ఉండడం వలన మనకి ఈ ఉష్ణోగ్రతలో డిఫరెన్సెస్ అనేటువంటివి ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. డైలీ రొటేషన్ ఆఫ్ ఎర్త్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అంటే ప్రతిరోజు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు. తెలుగులో అయితే భూభ్రమణము అని చెప్పి పిలుస్తారనమాట. ద టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కంపేర్ టు ద ప్లేన్ ఆన్ విచ్ ద ఎర్త్
మూవ్స్. అదేవిధంగా భూమికి ఎలా తిరుగుతుంది అంటే ఇప్పుడు బొంగరం చూడండి, మేకు ఉంటుంది. ఆ మేకు ఎక్కడ ఉంటుంది? బొంగరానికి మధ్య భాగంలో ఉంటుంది. అదే బొంగరానికి చివరిలో మేకు కొట్టామనుకోండి, తిరుగుతుందా? టప్మని కింద పడుతుంది. అదనమాట. బొంగరానికి మధ్యలో మేకు కొడతాం కాబట్టి ఆ మేకు మీద ఆ బొంగరం గిర్రు గిర్రు తిరుగుతుంది. అదే మేకు మధ్యలో కొట్టకుండా ఆ చివరో ఈ చివరో కొట్టి తర్వాత చూద్దాం. బొంగరం చూస్తున్నట్లయితే అక్కడ మనం ఈ బొంగరం మధ్యలో అక్కడ మేకు ఉండడం వల్ల తిరుగుతుంది. అలాగే భూమికి మధ్య భాగంలో కూడా ఒక యాక్సిస్ పాయింట్ ఉంటుందన్నమాట. ఆ యాక్సిస్ పాయింట్ అంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్. నార్త్ పోల్ దగ్గర నుంచి సౌత్ పోల్ వరకు మధ్యలో ఒక యాక్సిస్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఆధారంగా చేసుకొని భూమి తన చుట్టూ తాను తిరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద ఎర్త్స్ మూమెంట్ అరౌండ్ ద సన్ వన్స్ ఏ ఇయర్. అదేవిధంగా ద ఎర్త్స్ మూమెంట్ అరౌండ్ ద సన్ వన్స్ ఏ ఇయర్. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పి మనం అనుకున్నాం కదా. అదే ఆ విధంగా భూమి సూర్యుని చుట్టూ కూడా తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరగడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటాం? రెవల్యూషన్ అంటాం. రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమో రొటేషన్ అంటాం. సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమో రెవల్యూషన్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ఒక వీడియోని చూపిస్తాను. ఫస్ట్గా రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో అనేటువంటి ఒక వీడియోని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే నేను ఈ ఫైల్లోంచి మరి అక్కడికి వెళ్ళి దాన్ని ఆన్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. మీరు అందరూ కూడా వెయిట్ చేసి నేను ఆన్ చేసేంత వరకు కూడా చూస్తూ ఉండండి. అంటే నేను ఈ ఫైల్లోంచి ఆ ఫైల్లోకి వెళ్ళి దాన్ని ఆన్ చేయాలి. సో దానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు ఎవరు కంగారు పడకుండా ఇక్కడే ఉండి అక్కడ చూస్తూ ఉండండి. ఆ ఫైల్ ఆన్ చేస్తాను. ఈ ఫైల్ క్లోజ్ చేస్తాను. ఓకే, చూడండి, ఇది రొటేషన్ అన్నమాట. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే రొటేషన్. భూమి ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో భూమి చూడండి, తన చుట్టూ తాను గిర్రు గిర్రు బొంగరంలాగా తిరుగుతుంది కదా, అదనమాట. దీన్ని మనం ఏమంటామంటే రొటేషన్ అంటే భూభ్రమణము. ఇది ఏమంటామంటే భూభ్రమణము. మళ్ళీ చెప్తాను చూడండి, దీన్ని ఏమంటాం మనం? భూభ్రమణము. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే రొటేషన్, భూభ్రమణము అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. అంటే ఈ విధంగా భూమి ప్రతిరోజు నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో వీడియో దీనికి సంబంధించింది. ఇంకో వీడియో చూద్దరిగిన ఒక్క నిమిషం. ఇంకో వీడియో మీకు చూపిస్తాను రొటేషన్కి సంబంధించి. ఇది కూడా రొటేషన్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. భూమి తన చుట్టూ తాను ఇలా ప్రతిరోజు తిరుగుతూనే ఉంటుంది. నిరంతరం కూడా తన చుట్టూ తాను ఈ ఫోటోలో ఈ వీడియోలో ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ ఒక రొటేషన్ పూర్తి చేయడానికి భూమికి ఖచ్చితంగా 24 గంటలు పడుతుంది. అంటే ఒక రొటేషన్ అంటే భూమి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ పూర్తి చేసి రావడానికి మనకి ఎంత టైం పడుతుంది అయ్యా అంటే 24 గంటలు టైం పడుతుంది. 24 గంటలు టైం పడుతుంది. అంటే ఖచ్చితంగా ఒక్కరోజు. మీకు తెలుసు కదా, భూమి అంటే ఒక్క రోజులో మనకి 12 అవర్స్ ఏమో డే ఉంటుంది, ఇంకో 12 అవర్స్ ఏముంటుంది? నైట్ ఉంటుంది. 12 అవర్స్ ప్లస్ 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ మనకి 1 డే. 24 అవర్స్ మనకు 1 డే. అంటే భూమి ఒకరోజు తన చుట్టూ తాను తిరిగి మళ్ళీ రావడానికి ఒక్కరోజు టైం తీసుకుంటుంది. ఒక్కరోజు కరెక్ట్గా ఒక్కరోజు అంటే 24 గంటలు టైం తీసుకుంటుంది. అదేవిధంగా ఇందులో మళ్ళీ మనకి చూడండి, భూమి తిరిగేటప్పుడు మనకి సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగానికేమో పగలు, అదేవిధంగా ఆపోజిట్లో వెనక వైపు ఉన్న భాగానికేమో రాత్రి అవుతుందన్నమాట. అందుకనే మనకి చూడండి, డేలో
12 గంటలేమో సూర్యుడికి ఎదురుగా ఉంటాం మనం కాబట్టి 12 గంటలు మనకి డే అవుతుంది, పగలవుతుంది. మిగిలిన 12 గంటలు మరి సూర్యుడికి ఆపోజిట్ భూమి తిరిగే టైంలో సూర్యుడికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ భూమి అడ్డు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ 12 గంటలు మనకేమవుతుంది, నైట్ అవుతుంది అనమాట. 12 గంటలు నైటు, అదేవిధంగా 12 గంటలు డే అవుతుంది అనమాట. సూర్యుడికి ఎదురుగా ఉన్న పార్ట్కి డే అవుతుంది. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల ఆ పార్ట్ పగల్లో ఉన్న పార్ట్ ఏమో చీకట్లోకి వెళ్తుంది, చీకట్లో ఉన్న పార్ట్ ఏమో పగల్లోకి రావడం జరుగుతుంది. మళ్ళీ పగల్లో ఉన్నది చీకట్లోకి వెళ్తుంది, చీకట్లో ఉన్నది పగల్లోకి వస్తుంది. డేలో ఉన్నది నైట్లోకి వెళ్తుంది, నైట్లో ఉన్నది డేలోకి వస్తుంది. డేలో ఉన్నది నైట్లోకి వెళ్తుంది, నైట్లో ఉన్నది డేలోకి వస్తుంది. అంటే డే అండ్ నైట్స్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే డే అండ్ నైట్స్ అక్కర్. డే అండ్ నైట్స్ ఆర్ అక్కర్ అంటే పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగకుండా ఆగిపోయింది అనుకోండి, ఇంకా సూర్యుడిగా ఎదురుగా ఉన్న భాగానికి ఇంకెప్పటికీ పగలే. అదేవిధంగా బ్యాక్ సైడ్ భూమికి వెనక వైపున ఉన్న భాగానికి ఇంకెప్పుడు కూడా చీకటే, రాత్రే ఉంటుంది. సో ఒక భాగానికి ఎప్పుడూ వెలుగే ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికరమే. రోజంతా ఎండని ఇంకా తట్టుకోలేక అక్కడ ప్రాణులు చనిపోతాయి. బ్యాక్ సైడ్ ఇంకా సూర్యుని యొక్క ఎండ తగలదు కాబట్టి ఆ ప్లేస్లో కూడా మొక్కలు పెరక్క, ఏమీ పెరక్క, లైటింగ్ లేక అక్కడ కూడా ప్రాణికోటి నాశనం అయిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా భూమి తన చుట్టూ తను తిరగడం వల్లే మనకి పగలు రాత్రి అనేటువంటివి ఏర్పడుతున్నాయి అన్నమాట. తన చుట్టూ తాను తిరగడం కారణంగానే భూమి పగల్లో ఉన్న భాగమేమో రాత్రిలోకి వెళ్తుంది, రాత్రిలో ఉన్న భాగమేమో పగల్లోకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ మరొక ఇంకో అంశాన్ని మనం చూద్దాం. మరొక వీడియోని మీకు చూపిస్తాను. ఇది అంటే ఇప్పుడు మనం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని చూసాం. ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం చూద్దాం. రెవల్యూషన్ మనం చూద్దాం. చూడండి, ఈ వీడియో మీకు వినబడుతుంది. The Earth and its movements. The Earth is the third planet from the Sun. And it has a unique characteristic that no other planet we know has. It's the only one that has life on it. Life of all types, plants, animals. Its average temperature is 15 degrees Celsius, and because our planet also has water and an atmosphere, it is the perfect place for life. Like other planets of the solar system, the Earth moves in two different ways. One is called rotation, and the other is called revolution. Rotation is the movement of the Earth on its own axis. Rotate means to turn, so the Earth turns around a slightly inclined imaginary line that joins the two poles called the axis. Do you know how long it takes to make a complete turn? It takes 24 hours to make one rotation. Think about it for a second. One day and night together, lasts 24 hours too. So the movement of rotation causes day and night. Interesting, right? Now let's see the movement of revolution. As you can see in the pictures, the Earth goes around the Sun in an elliptical orbit. That might sound a little strange, but if you look, you'll see it's simply the journey that the Earth makes around the Sun. Do you know how long it takes the Earth to make a complete revolution around the Sun? Well, హలో అన్నయ్య, పెడతాను. కొద్దిగా పాఠం చెప్తున్నాను అన్నయ్య, పెడతాను. పాఠం అయిపోయి పెడతాను. సరే. చూడండి,
It takes 365 days, exactly 1 year. This revolution movement is what makes the spring with its colourful flowers, the hot summer full of fun, the autumn when leaves fall from the trees to the ground, and the cold and frosty winter. So let's remember the two kinds of movement that the Earth makes. There is rotation, which is the Earth turning around itself, causing day and night, which lasts exactly 24 hours, the same as a whole day. And there is revolution, which is the Earth traveling around the Sun, which takes 365 days and causes the seasons. So now you know the movements of the Earth. Goodbye, everyone, and don't forget to subscribe to Happy Learning. ఓకే, మీరు చూశారు కదా రొటేషన్ మరియు రెవల్యూషన్ గురించిన వీడియో మీరు చూడడం అనేటువంటిది జరిగింది. మరొక వీడియో కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసేద్దరు. కానీ అది కూడా చూసిన తర్వాత మళ్ళీ పాఠంలోకి మనం వెళ్దాం. ఒక్కసారి వెయిట్ చేయండి. ఇది కూడా చూడండి ఒకసారి. I need you for a new adventure. I hope you're ready. This is a very important mission. A gigantic asteroid is heading towards your planet and we have to save it. We have to study the rotation and revolution movements of planet Earth to find out whether it will impact Earth or pass at a distance. Would you help me? Sure, of course I would. Mission commences now. Right away? It's been ages. I've missed you. There's no time to lose. I need you to tell me everything you know about the rotation and revolution movements of planet Earth. It's your lucky day, my friend. This week we learned all about it in class, and I scored a 10. Top marks! Just like the rest of the planets in the solar system, planet Earth moves in two ways: rotation and revolution. Can you see how the Earth is spinning around its axis? This movement is called rotation. The Earth spins around an imaginary line which passes through the poles. If you look closely, you'll notice that the axis is a little inclined, almost 24 degrees. It takes planet Earth 24 hours to complete one rotation on its axis, which is the equivalent of 1 day. Rotation explains day and night. As you can see, it's daytime in the part of the Earth that faces the sun, and nighttime on the dark side. Do you understand? I do. Rotation means the Earth is spinning around itself. Exactly right. Now I'll explain revolution. The movement of the Earth around the sun is called revolution. The Earth takes 1 whole year to go around the sun. Before, people used to think that the orbit of the Earth around the sun was cyclical, but they weren't right. As you can see here, the orbit is elliptical. Thanks to revolution and the inclination of the rotation axis of the Earth, we have 4 seasons: spring, summer, autumn, and winter. The more the hemisphere is inclined towards the sun, the more directly the sunlight reaches the Earth's surface. It's warmer, and that's why it's summertime. By contrast, the other hemisphere is less inclined, so sunlight is less direct. That's why it's colder and it's wintertime. Here, we can see that it's summertime in the northern hemisphere and wintertime in the southern hemisphere. The opposite will occur in 6 months. Sunlight will reach the southern hemisphere in a more direct way, and it will be summer, while in the northern hemisphere, it will be winter. Owing to the fact that the revolution of the Earth around the sun doesn't take exactly 365 days, but 365 days and 6 hours, there are leap years, which have 1 more day, 366 days. That's why every 4 years,
February has one more day, day 29. Wow, how impressive! So these calculations mean that planet Earth is doomed? The asteroid will impact Earth in 1 minute. No! Wait, did you take into account that this is a leap year? Oopsie! Hold on. The Earth is safe from the asteroid. It will pass close by without hitting it. Yay! And it's all thanks to the leap year. ఓకే. Do you want to keep on learning? చూశారు కదా, వీడియోస్ చూశారు. తర్వాత ఇప్పుడు మనం లెసన్లోకి వద్దాం, పాఠంలోకి వద్దాం. ఓకే. డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే మీరు వీడియోలో చూశారు, భూమి తన చుట్టూ తాను బొంగరంలో తిరుగుతుందనమాట. దాన్ని రొటేషన్ అంటాం అనమాట. అది ఈ రొటేషన్కి మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించడం జరిగింది. ఈ రొటేషన్కి మనకి 1 డే టైం పడుతుంది. కరెక్ట్గా 24 hours టైం అనేటువంటిది పడుతుంది అనమాట. అంటే భూమి ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే తిరిగి చేరడానికి ఎంత టైం పడుతుంది అంటే 24 hours, 24 గంటలు. అంటే ఒక్కరోజు సమయం అనేటువంటిది పడుతుందన్నమాట. ద టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ కూడా మీరు చూశారు. భూమి తిన్నగా ఉండి తిరుగుతులేదు, ఒక పక్కకి వంగి తిరుగుతుంది. ఒక పక్కకి అంటే 23.5 degrees టిల్ట్ అవుతుంది అనమాట. 23.5 degrees పక్కకి వంగి తిరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ సీజన్స్ ఏర్పడడానికి అది కూడా ఒక కారణం. అంటే ఈ ఎర్త్ యాక్సిస్ 90 degrees తిన్నగా ఉంటే ఈ సీజన్స్ అనేటువంటివి రాకపోయి ఉండేవి. అంటే ఎప్పుడు కూడా ఒకే రకమైన శీతోష్ణ స్థితి ఇంచుమించుగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ఎర్త్ యాక్సిస్ టిల్ట్ అయ్యిందో 23.5 నియర్లీ 24 degrees టిల్ట్ అయ్యిందో, అప్పుడు ఈ టిల్ట్ అయి ఉండడం వలన ఒక ప్రదేశానికి ఎక్కువ ఎండ తగలడం, ఒక ప్రదేశానికి చాలా తక్కువ ఎండ తగలడం జరుగుతూ ఉందన్నమాట. అలా జరగడం వలన ఒక ప్రదేశానికి ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లోనేమో ఎండాకాలం వస్తుంది, ఒక ప్రదేశానికి తక్కువ ఎండ తగిలే సమయంలోనేమో శీతాకాలం అనేటువంటిది, వింటర్ అనేటువంటిది వస్తూ ఉందన్నమాట. అలాగే ద ఎర్త్స్ మూమెంట్ అరౌండ్ ద సన్ వన్స్ ఏ ఇయర్. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు సమయం పడుతుంది అనుకున్నాం. అలాగే భూమి సూర్యుని చుట్టూ ఒక్క రౌండ్ వేయడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. 1 సంవత్సరం టైం అనేటువంటిది పడుతుంది. అంటే తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు టైం పడుతుంది. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా రెవల్యూషన్ అని చెప్పుకున్నాం కదా, తిరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆ సూర్యుని చుట్టూ తిరగరావడానికి అంటే రెవల్యూషన్కి, 1 రెవల్యూషన్కి 1 సంవత్సరం టైం పడుతుంది అన్నమాట. అంటే సంవత్సరంలో మనకి 365 రోజులు ఉంటాయి. 365 రోజులు ఉంటాయన్నమాట. ఇంకా గట్టిగా చెప్పవలసి వస్తే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల టైం పడుతుంది. అంటే 1 సంవత్సరము ప్లస్ 6 గంటలు. 1 సంవత్సరం పూర్తిగా పట్టేసి మరొక 6 గంటలు ఎక్స్ట్రాగా టైం పట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం 6 గంటలు టైం పడుతుంది. మనం సాధారణంగా సంవత్సరంలో 365 రోజులే ఉంటాయి. కానీ లీఫ్ ఇయర్ అంటాం చూడండి, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, లీఫ్ ఇయర్ అంటాం కదా. ఆ లీఫ్ ఇయర్లో ఏమవుతుంది, మనకి ఫిబ్రవరి నెలలో 29 days వస్తాయి. మామూలు సంవత్సరంలో అయితే ఫిబ్రవరి నెలకి 28 days ఉంటాయి. 28 days ఉంటాయి. కానీ లీఫ్ ఇయర్లో ఏమవుతుంది, 29 days వస్తున్నాయి అన్నమాట. ఎందుకని, ఒకరోజు అక్కడ ఎందుకు ఎక్స్ట్రాగా కలపడం జరుగుతుంది? మరి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పట్టి ఇంకో 6 గంటలు టైం పడుతుందని అనుకున్నాం కదా. మరి 4 6 ఎంత, 24, అంటే 1 రోజు.
4 ఆరులు అంటే 4 ఇంటూ 6 ఈజ్ఈక్వల్ టు 24 గంటలు అంటే ఒక రోజు అనమాట. అంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఆ రోజుని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతారు? ఫిబ్రవరి నెలలో కలపడం అనేటువంటిది జరుగుతుందనమాట. అందుకనే లీఫ్ ఇయర్ వస్తుంటుంది. మనకి లీఫ్ ఇయర్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది మనకి. ప్రతి 4 సంవత్సరాలకి ఒక్కసారే వస్తుంది. ప్రతి 4 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే లీఫ్ ఇయర్ అనేటువంటిది వస్తుంది. ఎందుకని? 4 ఆరులు 24 అంటే ఒక రోజు అయింది అప్పటికి. కాబట్టి ఆ రోజుని లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29వ తేదీ కింద చేర్చడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ మీరు గమనించవలసిన మెయిన్, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు అంటే ఒక రోజు సమయం పడుతుంది. అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికేమో 365 రోజులు అంటే ఒక సంవత్సరం టైం అనేటువంటిది పడుతుంది అని చెప్పి ఈ విషయాన్ని మీరు గమనించాలి. భూమి తన చుట్టూ తాను తిరగడానికేమో ఒక రోజు, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికేమో 365 రోజులు 6 గంటలు టైం పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 6 గంటలని 4 సంవత్సరాలకు ఒకసారి 4 ఆరులు 24 ఒక రోజు అయింది కాబట్టి లీఫ్ ఇయర్లో కలపడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్లయితే కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్, డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్, హౌ ద రీజన్ అరౌండ్ ద ఈక్వేటర్ బికమ్స్ వార్మర్ దెన్ దోస్ నియర్ ద పోల్స్. అదేవిధంగా కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్, ఇక్కడి నుంచి మనం రేపు పాఠం స్టార్ట్ చేసుకుందాం. ఈ కర్వేచర్ దగ్గర నుంచి ఇది పార్ట్ 2 కంప్లీట్ అయింది. మళ్ళీ పార్ట్ 3 రేపు మళ్ళీ మనం కలుసుకుని మళ్ళీ ఈ పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఉంటాను. బాయ్.